ఇట్లా నెక్స్ట్ ఇయర్ తీసుకున్నారు కదా! మీకు ఏమైనా కంపెనీస్ నుంచి ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, ఎవరైనా ఒక్కరైనా సెలెక్ట్ అయ్యారా అంటే, ఒక్కడు కూడా కాలేదు అని చెప్పి. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలీదు. చేసుకుంటావు అవన్నీ మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఇయర్ తరపు నుంచి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు స్టార్ పిరమిడ్ చేయాలంటే జస్ట్ ఊకే నువ్వు పైన ఒక స్టార్ పెట్టి కింద ఒక 40 స్టార్లు పెడుతుంటే కాదు అది. దానికి ఒక లాజిక్ ఉంటది. ఆ లాజిక్ మనకు అర్థమైతది. కానీ కోడ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టాస్క్ అనమాట అది. పోవట్లేదు అట్లా. జస్ట్ ప్రెజెంట్ మార్కెట్ అసలు జాబ్స్ లేవు. జాబ్స్ ఉన్నా సరే ప్రతీదీ రిఫరెన్స్ తోటి నడిచిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్ కుమార్. యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి నెక్స్ట్ వీక్ గురించి. నేను కూడా ఒక నెక్స్ట్ వీక్ బాధితుడిని. ఏంట్రా బాధితుడు అంటున్నాడు, వీడు కూడా ఏమన్నా మోసపోయినాడా అనుకున్నాను. ఆల్మోస్ట్ అట్లాంటిదే. ఫైనల్ వరకు చూస్తే వీడియో క్లారిటీ వచ్చేస్తుంది మీకు. యాక్చువల్లీ ఏంటిదంటే ఈ వీడియోస్లో నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు, లేదంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి నేను నెక్స్ట్ జాబ్ కొడదామని, ప్లేస్మెంట్ చెప్పేసి అని చెప్పి జాయిన్ అయిదామని అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకందరికీ ఇది ఒక కంక్లూజన్ లాంటి వీడియో. నేను కూడా ఒక జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను ఒక 1 ఇయర్ అయిపోయింది అది కూడా నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి. నా జర్నీ ఎలా జరిగింది అండ్ నేను నాకు జాబ్ వచ్చిందా లేదా అని ఈ వీడియోలో మొత్తం నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంపల్సరీ క్లారిటీ వచ్చేస్తుంది. సో నా పేరు మనోజ్ కుమార్. నేను కూడా బీటెక్ చేశాను. 2023 పాస్ అవుట్ అనమాట. లాస్ట్ ఫైనల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి అనుకున్నాను. ప్లేస్మెంట్స్ వచ్చే స్టేజ్లో సో ఆ టైంలో ఏమైందంటే మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ సరిగ్గా రాలేదని చెప్పేసి మేము కూడా కొన్ని కంపెనీస్ అటెండ్ అయినాము. బట్ అందులో జాబ్స్ అవి సరిగ్గా రావట్లేదని చెప్పేసి నెక్స్ట్ వేలో జాయిన్ అయిదామని ట్రై చేశాను. మా ఫ్రెండ్ ఆల్రెడీ జాయిన్ అయినా అనమాట. వాడు జాయిన్ అయ్యి నాకు కూడా ఇట్లా జరిగి, అరే బాగుంది ఈ ప్లాట్ఫామ్ మంచిగా నేర్పిస్తున్నారు, నేర్చుకుంటే కంపల్సరీ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. సో నేను కూడా ఎందుకు ఒకసారి ట్రై చేస్తే బాగుండు కదా, పోనీ మనకు కూడా ఒక అటెంప్ట్ లాగా అంటే కంపల్సరీ జాబ్ వస్తుందా రాదా పక్క పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి అన్నాడు. సో ఫీజు ఇట్లా 30K దాకా ఉంటుందా, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ వచ్చినాక 1.5 ఇయర్లో మనకి జాబ్ వచ్చేస్తుంది. అంటే వన్ ఇయర్లో మనకి మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు CCBP 1 ఇయర్ ప్లాన్ ఉంటున్నది అనమాట. నెక్స్ట్ ఏమైంది, ఆ ప్లాన్ చేంజ్ చేసేసి మామూలుగా 2.0 అని చెప్పేసి CCBP నెక్స్ట్ వేవ్ 2.1 లాంచ్ చేశారు. అదేంటంటే విత్ ఇన్ 6 మంత్స్ షార్టేజ్ టైంలో 6 to 8 మంత్స్లో నీకు ఫుల్ స్టాక్ కావాలంటే ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, లేదంటే ఆటోమేషన్ టెస్టింగ్, ఇంకా డేటా అనలిటిక్స్ మొత్తం నేర్పించేస్తారు అనమాట. సో ఆ టైప్లో చెప్పి పెట్టేశారనమాట. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక 3 మంత్స్ ముందే జాయిన్ అయిపోయాడు ఒకడు. వాడు ఇట్లా రిఫరెన్స్ ఇస్తే అరే బాగుంటుంది చెయ్యి అది ఇది అన్నారు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అతని కాక ఇంకా కొంతమంది కూడా జాయిన్ అయ్యారు. అరే బాగానే ఉంది, మేబీ ప్లేస్మెంట్స్ రావచ్చు అని చెప్పి ఒక హోప్ మీద జాయిన్ అయ్యారు. ఓకే బాగానే ఉంది అని అంటున్నారు కదా, సో మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఆల్రెడీ మన కాలేజ్ ప్లేస్మెంట్స్ రావట్లేదు, సో దీన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు మన ఆపర్చునిటీ అని చెప్పేసి నేను కూడా సరే పోని ఒక 30,000 కదా, వస్తే ప్లేస్మెంట్స్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి జాయిన్ అయిపోయాను అని చెప్పేసి నేను అట్లానే మూవ్ ఆన్ అయిపోయి సరే 1 వీక్ తర్వాత జాయిన్ అయిపోయాను. ఓకే అంతా బాగానే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ HTML CSతో స్టార్ట్ చేస్తారన్నమాట వాళ్ళ క్లాసెస్. అరే బాగానే ఉంది కదా, HTML CSS స్టార్టింగ్ స్టేజ్లో నాకు HTML CSS అంటే అసలు 1% కూడా తెలియదు. జస్ట్ HTML అంటే అది ఒక జస్ట్ ఫుల్ ఫామ్ తెలుసు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నట్టు ఆ టైప్లో తెలుసు. ఓకే ఇది బాగానే ఉంది. ఏదో చూస్తుంటే స్టార్టింగ్లో జస్ట్ కోడ్ రాయాలి, దానికి హెడ్ అది ఇట్లా ట్యాగ్స్ ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి సింపుల్గా అయిపోయారు. అంతా మనకు ఓన్ లాంగ్వేజ్ మన తెలుగులో హిందీ, ఇంగ్లీష్, ఇంకా కన్నడ, ఇంకా కొన్ని అదర్ లాంగ్వేజ్ కూడా మెన్షన్ చేశారన్నమాట వాళ్ళు. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి నేను స్టార్టింగ్లో మెల్లగా ఒక 1.5 మంత్ దాకా రెగ్యులర్గానే ట్రై చేశాను. మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకోకుండా మంచిగానే అనిపించింది. సో ఎందుకు దీన్ని ఆపర్చునిటీ వేస్ట్ చేసుకోకూడదు ఒక్కరోజు కూడా అని చెప్పేసి ప్రతిదీ ఒక డే ఆ రోజు కంపల్సరీ క్లాస్ ఉంటే ఆ టోటల్ క్లాస్ కంప్లీట్ చేసేవాడిని. నెక్స్ట్ డే మొత్తం ఏది పెండింగ్ పెట్టకుండా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వెళ్తూ ఉంటే ఒకరోజు ఇంకా HTML CSS కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ SQLకి వెళ్ళాలి. ఆ SQL క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఎట్లా అంటే షెడ్యూల్ ఎట్లుంటుందంటే 1 డే నువ్వు 1 డే క్లాస్ ఉంటుందంటే ఆ క్లాస్ నువ్వు ఆ రోజు కంప్లీట్ చేయాల్సిందే కంపల్సరీ. లేదు నేను రేపు చేస్తా అని అనుకుంటే రేపు ఏమవుతుందంటే రేపు క్లాస్ మళ్ళీ వస్తుంది. అంటే రేపటి షెడ్యూల్లో రేపటి క్లాస్లో రేపటి టాపిక్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టాపిక్స్ ప్లస్ ఈ టాపిక్స్ ఏమవుతుందంటే 2 ఒకటేసారి పెట్టేసరికి నీకు బర్డెన్ ఎక్కువైపోతుంది అనమాట. సో నేను అట్లా చేయకూడదని చెప్పేసి సరేలే అని చెప్పి SQLకి వెళ్ళిపోయాను. SQLలో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నా. అది కొద్దిగా స్టార్టింగ్లోనేమో కొద్దిగా మెల్లమెల్లగా ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎట్లుంటుందో తెలుసు. స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిగా బాగా చేయాలనిపిస్తుంది. రాంగా ఇంకా వద్దు ఇదేదో అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అది కొద్దిగా మనకు అంత ఇంట్రెస్ట్ రాలేదు.
ఏంట్రా ఇంత మెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది. ఎట్లా ఎట్లా అనుకునే టైంలో ఇంగా నేను కొన్ని డిలే చేసేసాను క్లాసెస్. అప్పట్లో ఓకే. అంతా ఇంగ పర్లేదులే అని మేనేజ్ చేసుకుంటూ అటు ఇటు చూసి ఎస్‌క్యూఎల్ కూడా అయిపోయింది. 2 హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అయిపోయింది. ఎస్‌క్యూఎల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్‌కొచ్చేసరికి పైథాన్ అన్నమాట క్లాసెస్. పైథాన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే పైథాన్‌లో బేసిక్స్ నుంచి నేర్పిస్తారు వాళ్ళు గూడా అక్కడ గూడా. ఏది గూడా అయినా సరే మొత్తం బేసిక్స్ నుంచి. అక్కడ కూడా తెలుగులోనే చెప్పారు. ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ప్లస్ ఎస్‌క్యూఎల్ అండ్ పైథాన్ ఇవన్నీ తెలుగులోనే చెప్పారు. అంతే చెప్పడం బానే ఉంది. మెల్లగా చెప్తూ ఉండే కొద్దీ పైథాన్‌లో ఫస్ట్ జస్ట్ బేసిక్స్ గదా! ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటిది? అసలు క్లాస్ అంటే ఏంటిది? అది ఇది అని జస్ట్ సింపుల్‌గా చెప్పేశారు. కానీ ఇంక మెల్లమెల్లగా పైథాన్‌లో కొద్ది కొద్దిగా డెప్స్ లూప్స్ దగ్గరికి ఇఫ్ ఎల్స్ ఆ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు అరే! ఇదేంట్రా బాబు! మనకసలు ఇది రిలేటెడే కాదు గదా! మనం అనుకున్న పైథాన్ కోడింగ్ ఈడు ఏదో కొద్దిగా డెప్త్ చెప్తున్నాడని మెల్లగా అనిపిస్తుంది. సరేలే ఇంక పోతూ ఉన్నాం. ఇగ చెప్తూ ఉన్నాడు గదా! చేద్దాం అనే టైంలో అవి ప్రాక్టీస్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ప్రతి దాంట్లో కూడా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. కాకపోతే ప్రాక్టీస్ సెషన్స్‌లో మనం చెప్పే విధానం చేసేదంత పెద్ద టఫ్ ఉండదు. అంటే మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే డెప్త్ పెంచుతుంటడు. సో, ఇక్కడ కూడా డెప్త్ పెంచాడు. బట్ ఏమైందంటే ఆ కోడింగ్ క్వెషన్స్ ఎట్లుంటాయంటే నీకి ఒక చిన్న ఏమంటారు ఒక వర్క్ చేసే చిన్న వర్క్‌ని వాడు కొద్ది పెంచి కంప్లీట్‌గా నీకింకొక ఏమంటారు ఒక చిన్న ఇల్లు కట్టి ఏదో ఇసుకతోటి ఒకటేసారి నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఎట్లుంటది ఆ టైప్‌లో అనిపిస్తదనమాట. చిన్న సింపుల్ టాస్క్‌లే ఉంటాయి. వీళ్ళ కొద్ది డెప్త్ ఉంటది. కానీ మనకది అర్థం కాదు. అసలు కోడింగ్ అంటే కంప్లీట్‌గా కోడింగ్‌లోకెళ్ళిపోయినట్టే ఉంటది. ఆ తర్వాత క్లాసెస్ ఎట్లుంటాయంటే కొద్దిగా ఇంగ్లీష్‌లోకి చేంజ్ చేస్తాడు మళ్ళీ. కంప్లీట్ తెలుగులో ఉండదు. అవి ఎందుకంటే కొన్ని అవి మనకి అర్థం కాదు కదా! వాడు చెప్పడానికి కూడా అవి ఇంగ్లీష్‌లోనే చెప్పాల్సొస్తది. కొన్ని వర్డ్స్ లైక్ స్ట్రింగ్స్ అంటే తెలుగులో చెప్పలేం కదా మనం. సో, అట్లాంటి వర్డ్స్ అవన్నీ కంప్లీట్ ఇంగ్లీష్‌లోనే చెప్పాల్సింది. సో, అవన్నీ ఇంగ్లీష్‌లో స్టార్ట్ చేశాడు. నేనేమనుకున్నా ఓకే. ఇదేంట్రా బాబు! ఇంగ అట్లా ఇట్లా బయట మా ఫ్రెండ్స్‌ని అడిగితే కూడా వాళ్ళు కూడా "అరేయ్! మాకు కూడా తూలు తీరిపోతుందిరా. ఇదంత పెద్ద ఈజీ ఏం కాదు. అరే! అనుకున్నట్టు స్టార్టింగ్‌లోనేమో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్సే కదా! ఏదో ఆడుతూ పాడుతూ చేసేసినాము. కానీ ఏంట్రా లోపలికెళ్ళేసరికి మెల్లమెల్లగా టఫ్ అయితుంది ఏంట్రా బాబు అనిపించింది." అరే! ఇంకా కంప్లీట్‌గా చేసినాక ఆహ్, పైథాన్ లూప్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇంక నెక్స్ట్ ఏం చేద్దాంరా బాబు! ఇంకా అనుకునే టైంలో ఆల్మోస్ట్ పైథాన్ 50% అయిపోయింది. అప్పుడు మనకు ఆప్షన్ ఇస్తాడు వాడు. నువ్వు జావా ఫుల్ స్టాక్ తీసుకోవాలనుకుంటున్నావా? లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ అదే ఫుల్ స్టాక్ తీసుకోవాలనుకుంటున్నావా? జావా ఫుల్ స్టాక్ తీసుకోవాలనుకుంటున్నావా? అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తాడు. మనం చూజ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ గాని, డేటా అనలిటిక్స్ గాని, మన స్టాక్ గాని, జావా ఫుల్ స్టాక్ గాని. ఈ నాలుగిట్లో నీ నీ ఇష్టం అది. నీ చాయిస్. అప్పుడు నేను ఇంకా నాకు కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు! వీడు పైథాన్ ఫుల్ స్టాక్ అంటున్నాడు. అదే ఫుల్ స్టాక్ అంటున్నాడు. జావా ఫుల్ స్టాక్ అంటున్నాడు. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! అసలు నేను ఏది తీసుకోవాలనేది నాకు పెద్ద కోడింగ్ నాలెడ్జ్ నాకు పెద్ద అంత లేదు. సో, నేను ఇంకా కంప్లీట్‌గా కోడింగ్ నాలెడ్జ్‌లో ఏది తీసుకోవాలంటే నా వల్ల కాదని చెప్పేసి, ఎందుకైనా మంచిది అని చెప్పేసి దాంట్లో కొద్దిగా మనకు సజెషన్స్ ఇస్తదనమాట. నువ్వు ఏది తీసుకోవాలనుకుంటున్నావో నీకు ఒక చిన్న చిన్న ఎగ్జామ్స్ పెట్టి వాడు ఒక ఆప్షన్ లాగా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాడు ఒక మనకి ఇస్తాడనమాట. అప్పుడు నాకు టెస్టింగ్ ఆర్ జావాను తీసుకోమని చెప్పి చూజ్ చేసుకోమని చెప్పి ఆప్షన్ వచ్చింది నాకు. బట్ నాకెందుకో ఇంకా జావా అంటే కంప్లీట్ జావా ఫుల్ స్టాక్ అంటే నాకు జావా అంటే అస్సలు పెద్ద చిరాకు. ఎందుకు ఆ కోడ్ అంటేనే నాకు అంటే పెద్ద లాంగ్ కోడ్ ఉంటదని చెప్తలేను గానీ, కోడ్ అది సింటాక్స్ ఇట్లా ప్రతీది చాలా పెద్దగా ఉన్నట్టుంది. సో, పైథాన్ కొద్దిగా ఈజీ అయినా పర్లేదు గానీ, దాంట్లో గూడా లాజిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ తెలుసా అసలు. మనం స్టార్టింగ్‌లో అనుకుంటాం గదా! ఏముందిరా పైథాన్ సింపుల్ కోడ్ రాస్తే అయిపోద్దనుకుంటాం. కానీ ఎళ్ళే కొద్దీ కొద్దిగా డెప్త్ ఎళ్తే అక్కడ ఏమైతదంటే లాజిక్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిబొనాసి సీరీస్ ప్రింట్ చేయాలి. లేదంటే ఇంకా ఒక పిరమిడ్ టైపు స్టార్స్ ప్రింట్ చేయాలి. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏమనిపిస్తది? అరే! సింపులే కదరా! ఇది చేయలేవా? అన్నట్టు అనిపిస్తది. కానీ అది కోడ్ రాయాలి యాక్చువల్‌గా. ఆ కోడ్ అనేది ఎట్లుంటదంటే ఒకదానికి ఇంకో దానికి లింక్ ఉంటదన్నమాట. ఇప్పుడు స్టార్ పిరమిడ్ చేయాలంటే జస్ట్ ఊకే నువ్వు పైన ఒక స్టార్ పెట్టి కింద ఒక 4, 5 స్టార్‌లు పెడుతుంటే కాదది. దానికో లాజిక్ ఉంటది. ఆ లాజిక్ మనకు అర్థమైతది. కానీ కోడ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి చానా టాస్క్ అన్నమాట అది. సో, నాకింక మెల్లిమెల్లిగా ఇంకొద్దు. నేను కంప్లీట్‌గా ఎందుకో టెస్టింగ్ అంటే కొద్దిగా కోడింగ్ ఉండదని జెప్పేసి యూట్యూబ్‌లో గూడా సెర్చ్ చేశానన్నమాట. లైక్ ఫ్రంట్ లైన్స్ మీడియా ఇంకా కొన్ని కొన్ని చెక్ జేసినప్పుడు నేను యూట్యూబ్‌లో ఓకే. నాకెందుకో పైథాన్ సైడ్‌కి ఎళ్ళడం కంటే ఇది కొద్దిగా టెస్టింగ్ గదా! కొత్తగా బావుంది. సో, నేనెందుకు టెస్టింగ్ తీసుకోకూడదని జెప్పేసి టెస్టింగ్ తీసుకున్నా.
టెస్టింగ్ వచ్చేసరికి స్టార్టింగ్‌లో మెల్లగా టెస్టింగ్ అంటే ఏంటని జస్ట్ బేసిక్స్ ఇవన్నీ. ఓకే. పర్లేదు బానే ఉంది. టెస్టింగ్ అంటే ఓకే. ఒక కోడ్‌ని మనం కోడ్ అంటే కోడ్ కాదు యాక్చువల్‌గా అది ఒక సెలీనియం టూల్‌తో చేపిస్తాడన్నమాట వాడు. ఆ సెలీనియం టూల్ ఏంటంటే ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ మీన్ ఒక వెబ్‌సైట్‌ని ఆటోమేట్ చేయాలి. లైక్ అమెజాన్ తీసుకోండి. అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని ఏది తీసుకున్నా సరే అదొక ఈ కామర్స్ వెబ్‌సైట్. దాంట్లో ఏమేమి ఉంటాయి మామూలుగా ఫస్ట్ ఏమో ఒక కార్ట్ ఉంటది. ఐ మీన్ ఓపెన్ చేయంగానే పైన మనకొక స్క్రీన్ కనపడతది. లైక్ ఎన్నెన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్‌లో ఏమేమి టైప్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ లైక్ నీకేం కావాలి బ్రాండ్స్ లైక్ లాగిన్ అవి కావాలన్నా ఫస్ట్ ఆ పేజ్ అట్లా ఓపెన్ అవుతది. నెక్స్ట్ మనం దాంట్లో సైన్ ఇన్ కావాలి మనకు. అంటే మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో, ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఆటోమేట్ చేయాలి. లైక్ ఇప్పుడు నాకొక అకౌంట్ క్రియేట్ చేసి, ఆ అకౌంట్‌లో నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనొక పర్టిక్యులర్ బ్రాండ్ ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను నేను క్లాత్. నాకొక షర్ట్, ప్యాంట్ కావాలి. సో, అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తే మనం ఇంకో ఐ మీన్ ట్యాబ్ ఓపెన్ అయ్యి దాంట్లోనే అవన్నీ థింగ్స్ అయితుంటాయన్నమాట. ఇవన్నీ మనం మాన్యువల్‌గా చేస్తాం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బుక్ చేయాలనుకున్నా సరే మనం ఇవన్నీ నార్మల్‌గా మాన్యువల్‌గా చేసుకుంటాం. కానీ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు నేనేమేమి చేసామో ఇవన్నీ మాన్యువల్‌గా అవన్నీ ఆటోమేటిక్‌గా ఆటోమేషన్ చేస్తది. అంటే అవన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతాయి. జస్ట్ ఒక క్లిక్ తోటి. దానికి చిన్న కోడ్ రాయాలి. దాంట్లో మన సెలీనియం అనే టూల్‌ని డంప్ చేయాలి. సో, ఇదంతా చిన్న ప్రాసెస్ ఒకటుంటదనమాట. అది ఓకే. బానే ఉంది స్టార్టింగ్ స్టేజ్‌లో. ఓకే. ఇది కూడా మెల్లిగా అందులో దాంట్లో కూడా ఎగ్జిక్యూషన్ ఉంటదనమాట. దీనిలాగా లైక్ వీడియో ఐ మీన్ నీకు ఏదైనా మనం పైథాన్ గాని, జావా గాని ఏదైనా వాడాలంటే మనం డైరెక్ట్ గూగుల్‌లోనే సెర్చ్ కొట్టేసి ఆ ఆప్షన్ కొడితే మనకు వాడు ఒక దాంట్లోనే చేసుకోవడానికి పైథాన్ కోడ్‌ని రాయొచ్చు మనం. కానీ ఇది అట్లా కాదు. టెస్టింగ్ ఎట్లుంటదంటే కంప్లీట్ ఏమంటారు ఒక టూల్ ఉండాలి. లైక్ ఇంటెలిజే అని ఒక యాప్ ఉంటది. ఇంటెలిజే గాని, ఇంకా ఇంకోటుంటది. అది ఒక నిమిషం. ఇంకొకటొచ్చేసి ఎక్లిప్స్ అని ఉంటది. ఆ ఎక్లిప్స్‌లో మనం చేయాలనుకుంటే కోడ్ ఎక్లిప్స్‌లో గాని, ఇంటెలిజే గాని ఈ రెండిట్లో నాకు తెలిసినంత వరకు నాకు చెప్పిందైతే ఇట్లా చేసుకోవచ్చు. సో, వాడు నేర్పించిందేంటంటే ఇంటెలిజేలో చేయాలని చెప్పేసి అన్నాడు. కానీ యాక్చువల్‌గా ఇక్కడ ఏమైతదంటే అక్కడికెళ్ళేసరికి ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఒక్కటి కూడా ఆటోమేటిక్‌గా మనం వెబ్‌సైట్‌ని ఆటోమేట్ చేయాలనుకుంటే అస్సలు కాదు. దొబ్బిద్ది. మొత్తం పోతది. ఇంతవరకు మనం చదివిందంతా, చేసిందంతా అరే! కోడింగ్ అంటే అదంతా అయిపోయిందని టెస్టింగ్ సైడ్ వస్తే కూడా ఈడ కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాదు. సో, అక్కడ నాకు డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. ఇంకా లాస్ట్‌కి చిరాకొచ్చి ఇంక నా వల్ల కాదని చెప్పేసి నేను అవన్నీ ఆటోమేటిక్‌గా చదివినానన్నట్టు ఆటోమేటిక్‌గా క్లోజ్ చేసేసానన్నమాట. టాపిక్స్ అవన్నీ జాబ్ ఎలిజిబిలిటీ రావాలి కదా! ఎందుకు ఇట్లే ఎన్ని రోజులని చదువుకోవడం ఆల్మోస్ట్ నాకు అప్పటికే 8 మంత్స్, 9 మంత్స్ దాకా అయిపోయింది. నాకొద్దు ఇంకా కంప్లీట్‌గా ఇట్లే చేసుకుంటూ పోతే నా వల్ల కాదని చెప్పేసి నేను ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసినట్టు అన్నీ ఇంకా చాట్‌జీపీటీలో అట్లా ఇట్లా ట్రై చేసేసా. అన్నీ అయిపోయినాయి. ఫైనల్‌గా వచ్చేసరికి జాబ్ ఎలిజిబిలిటీ వచ్చింది. ఇప్పుడేమైందంటే ఇక్కడ అసలు టాస్క్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి అసలు సినిమా స్టార్ట్ అయ్యేది ఇక్కడ. ఏంటి అక్కడ ఏమైతదంటే ఫస్ట్ ఫస్ట్ మనకు ఓపెన్ చేయంగానే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసింది. సో, మనం ఏ జాబ్ అప్లై చేసినా ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇంక అయిపోతదిరా బాబు అది ఇది అని అనుకున్నాం. కానీ అక్కడ ఏమైతదంటే ఇక్కడ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ఎక్స్‌వైజెడ్ కంపెనీకి మనం ఒక అప్లికేషన్ పెట్టినాం. వాడు అప్లై చేయంగానే వాడు ఏం చేస్తాడంటే మన నుంచి ఒక డీటెయిల్స్ పంపించి మన రెజ్యూమ్ అవన్నీ తీసుకొని వాడు పంపించేస్తాడు. నెక్స్ట్ అసెస్మెంట్ ఉంటది. ఎగ్జామ్ ఏదో యాప్టిట్యూడ్ అది ఇది పెట్టేస్తాడు. సో, రాస్తాము అంతా అయిపోతది. నెక్స్ట్ ఏమైతదంటే ఇక్కడ సెలెక్ట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి అసెస్మెంట్‌లో సెలెక్ట్ అయిపోయినాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూలో ఏం చేస్తాడంటే వాడు ఇంటర్వ్యూలో ఫస్ట్ మామూలు ఇంట్రొడక్షన్ అడుగుతాడు. చెప్తాము అంతా ఓకే బానే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అసలు మనం మామూలుగా ఏమనుకుంటాం, ఏముందిరా ఏం అడిగినా సరే కోడింగ్ క్వెషన్స్ అవన్నీ ఆల్రెడీ నేర్చుకున్న దాంట్లోనే కదా అడిగేది అని చెప్పి అనుకుంటాం. కానీ వాడేం చేస్తాడు, కొద్దిగా డెప్త్ అడుగుతాడు. ఇంకా కొద్దిగా డెప్త్ అడుగుతాడు. కంప్లీట్ డెప్త్ ఎట్లా అడుగుతాడంటే నువ్వు అసలు దీంట్లో నేను నేర్చుకొని ఉండవు ఒకటి కూడా టాపిక్. నాకు మొన్న రీసెంట్‌గా ఒక కంపెనీ ఏమని అడిగిందంటే వాడు HTML, CSS‌లో బటన్‌ని నేను కంప్లీట్‌గా హైడ్ చేయాలనుకుంటున్నా. ఆ హైడ్ బటన్ ఎట్లా చేస్తాము అని చెప్పేసి అడిగిన క్వెషన్. నాకసలు అర్థం కాలేదు. వాడు ఏంట్రా నువ్వు అసలు అట్లాంటి టాపిక్స్ అసలు ఉండవు తెలుసా దీంట్లో HTML, CSS‌లో నేర్పించే దాంట్లో. లైక్ నెక్స్ట్ వేవ్‌లో. బయట ఆల్రెడీ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్పియారో నాకు తెలీదు గానీ, వాడు అడిగింది ఈ క్వెషన్ అనమాట. సో, నేనేమనుకున్నా, అరే! అసలు ఈ టాపిక్ నేను ఇంతవరకు అసలు చదవ కూడా చదవలే కదా! వాడు నావ్ బార్ అంటే కొన్ని టాపిక్స్ అన్నీ నేర్పించిండు. మరి వీడేంట్రా మనకు అసలు ఈ టాపికే టచ్ చేయదు కదా! వీడేం డైరెక్ట్ నాకు ఇట్లా క్వెషన్ అడుగుతున్నాడు అని చెప్పేసి, సారీ సార్ యాక్చువల్‌గా నేను నేర్చుకోలేదు ఈ టాపిక్. మీరు టైమ్ ఇస్తే నేను నేర్చుకొని మళ్ళీ మీకు చెప్పేస్తా అని చెప్పేసి అన్నా.
సో వాడేమనుకున్నాడో ఇంక నా స్కిల్స్ పెట్టిండే కదా HTML, CSS అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసిన దాంట్లో అడిగిండు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ వేవ్లో నేర్పించేవి అన్నీ జస్ట్ బేసిక్సే. ఆ బేసిక్స్ మనం ఎక్కడ యూజ్ చేయడానికి పనికిరావు. ఐ మీన్ ఆ బేసిక్స్ అంటే ఎట్లా అంటే మనకు ఏబిసిడీలు నేర్పిస్తారు ఆ టైప్లో అనమాట. దానికి సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది, ఇంకా గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, ఇవన్నీ నేర్పారు జస్ట్ బేసిక్స్. ఇది నెక్స్ట్ వేవ్ అంటే. నేను ఆ తర్వాత రియలైజ్ అయితే నాకు ఇంకా దీని మీద హోప్స్ వెళ్ళిపోయినాయి ఇంకా కంప్లీట్గా. ఇంకా సో మనకి జస్ట్ ఈ ప్లాట్ఫామ్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే కోడింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ నువ్వు ఏడైనా నేర్చుకో, ఏదైనా చేసుకో, కంప్లీట్ నువ్వు ఇంకా బయట నుంచి నేర్చుకుంటావా ఎట్ల నుంచి నేర్చుకుంటావా అని మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వేవ్ తరపు నుంచి మనం ఏం చేయాలంటే ఒకవేళ తీసుకున్న వాళ్ళు చెప్తున్నా, లేదంటే తీసుకునే వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు, నువ్వు ఇక్కడికి వస్తే పెద్దగా నేర్చుకునేది ఏమి ఉండదు. నువ్వేం చేయాలంటే ఓన్లీ దాంట్లో నుంచి నువ్వు ఏం పిక్ చేసుకుంటున్నావు, జస్ట్ ప్లేస్మెంట్స్ కోసం వస్తావా అంటే మాత్రమే. ఒకవేళ రావాలనుకుంటే రా, వాడు కంపెనీ చూపిస్తాడు, కానీ ఆ కంపెనీ మాకు సెలెక్ట్ కాదు. ఇది నేను చాలాసార్లు ఫేస్ చేసిన. నేను నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కొంతమంది ఏమని చెప్తున్నారంటే అరే ఇది కంప్లీట్గా ఫేక్, జస్ట్ ఊకే ఏమంటారు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి స్టూడెంట్ని జాయిన్ చేయించుకుంటున్నారు, కోర్సెస్ అంటున్నారు, చేస్తున్నారు, అంత ఓకే. వాడు ఇంటర్వ్యూస్ పిలిపించి లాస్ట్ ఫైనల్లో వేరే వాళ్ళకి రిఫరెన్స్ వాళ్ళకో లేదంటే వేరే వాళ్ళకి ఎవరికో జాబ్ ఇస్తాడు తప్ప నెక్స్ట్ వానికి ఇంతవరకు జాయిన్ అయిన వానికి ఐ మీన్ నేను చూసినంత వరకు అయితే ఒక్కడు కూడా జాబ్ రాలేదు. ఫ్యాక్ట్ ఇది, ఐ మీన్ రియల్. నేను చూసా. అంతెందుకు నా ఫ్రెండ్స్ ఇంతవరకు ఒక్కడు కూడా ప్లేస్ కాలేదు ఫ్రమ్ నెక్స్ట్ వేవ్. బయట ప్లేస్ అయ్యారు, ఐ మీన్ వాడేదో ప్రిపేర్ అయ్యి ఇంకా వాడు ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఏమో చేసి మొత్తానికి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిండు అనుకోండి. కానీ దీని నుంచి మాత్రం ఐ మీన్ దీంట్లో ప్లేస్మెంట్స్ వస్తాయి, సో నేను కంపల్సరీ దీనిలో జాయిన్ అయ్యి నేను ఇంకా నేర్చుకొని జాబ్ కొడతా అంటే మాత్రం అస్సలు అవ్వదు అది. అట్లాంటి ఏమైనా హోప్స్ ఉంటే మాత్రం అసలు రాకండి. నేను చెప్పాలనుకునేది ఇది. ఇంకా ఏమన్నా ఇంకెవరైనా నేను జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వద్దని చెప్తాను. ఎందుకంటే నాలాగా ఎవరైనా మోసపోతే కూడా అది బాగుండదు. ఎందుకంటే నేనే ఆల్రెడీ గంగలో మునిగిన, మీరు కూడా వచ్చి మునగాలనుకుంటే నేనేం చేయలేను. యాక్చువల్గా జరిగిన రియల్ స్టోరీ ఇది. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే నెక్స్ట్ వేవ్లో క్లియర్గా ఇంకా చెప్పాలనుకుంటే ఏమి దీని గురించి ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్తో కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ రియల్ స్టోరీస్ తీసుకొని రావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ ఇంకో సిరీస్ చేస్తా, ఇది పార్ట్ 2గా కూడా క్రియేట్ చేసి మళ్ళీ చేస్తా. అక్కడ ఏమేమి ప్లేస్మెంట్స్ ఏమేమి ఫ్రాడ్ జరుగుతుంది, ఆ ప్లేస్మెంట్ ఎట్లా నడుస్తున్నాయి. ఇంకా నేను కొన్ని దాదాపు నెక్స్ట్ వేవ్ నుంచి నేను ఒక 20-30 కంపెనీస్ ఆఫ్లైన్గా వెళ్ళి ఉంటా. ఆఫ్లైన్లో ఒక 10 దాకా వెళ్ళి ఉంటా, 10-15 దాకా కంపెనీస్. ఆన్లైన్లో నేను 20 దాకా ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ తీసుకెళ్ళా. ఇవన్నీ ఒక్కటి కూడా తీసుకోలేదు. పోనీ నన్నే తీసుకోలేదు సరే, నా దగ్గర స్కిల్స్ లేవనుకున్నాను. అట్లా అని నేను అనుకున్నా సరే, పోనీ మా ఫ్రెండ్స్ దగ్గర అయితే వాడు ఇంకా కొంతమంది చాలా పర్ఫెక్ట్, అసలు కోడింగ్లో అంటే నెంబర్ 1 వాడు. అట్లాంటోనికి కూడా జాబ్స్ రావట్లేదు. బయట నేను ఆఫ్లైన్ ట్రైల్స్ వెళ్తా కదా. సో ఇది నెక్స్ట్ వేవ్ నుంచి వెళ్ళినాను, కొన్ని వాకింగ్ ట్రైల్స్ కూడా వెళ్ళానంట. అక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని అడిగినాను, బ్రో సో మీరు ఇట్లా నెక్స్ట్ వేవ్ తీసుకున్నారు కదా, మీకు ఏమైనా కంపెనీస్ నుంచి ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక్కరైనా సెలెక్ట్ అయ్యారా అంటే ఒక్కడు కూడా కాలేదు అని చెప్పి. సో దీన్ని బట్టి మీకే అర్థమైపోవాలి అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది. ఈ కంపెనీస్ అవన్నీ జస్ట్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సో అండ్ సో కంపెనీకి ఇంతమంది వాకింగ్ డ్రైవ్లో కానీ ఆఫ్లైన్ డ్రైవ్స్లో కానీ ఇంటర్వ్యూస్ ఇన్ని కండక్ట్ చేశారు, ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు జాబ్స్ కోసము. సో ఆ క్లయింట్స్కి చెప్పుకుంటే సో వీళ్ళకి ఇంతమంది వస్తున్నారు అని చెప్పి చెప్పుకోవడానికి తప్ప మనకి ఎలాంటి జాబ్ ఇవ్వాలనుకో ఐ మీన్ జాబ్ ఇవ్వాలనుకోవడం అసలు ఎవరు అనుకోవట్లేదు అట్లా. జస్ట్ ప్రజెంట్ మార్కెట్ అసలు జాబ్స్ లేవు. జాబ్స్ ఉన్నా సరే ప్రతిదీ రిఫరెన్స్ తోటి నడిచిపోతుంది. బయట నేను ట్రై చేసుకుంటా అంటే మాత్రం వెళ్ళాను కానీ అంతకు మించి నేను జాబ్స్ వస్తాయి నాకు కంపల్సరీ వస్తాయని మాత్రం హోప్స్ పెట్టుకోకుండా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.